శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం అక్టోబర్ 12th నుంచి 18th అక్టోబర్ వరకు 2025 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది 12 రాశుల మీద తెలుసుకుందాం. మేషరాశి వారికి అక్టోబర్ నెలలో అంటే ఈ 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా మీకు ఫైనాన్షియల్గా కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మీ రాశ్యాధిపతి కుజుడు కాపాడుతున్నాడు. మీ రాశిని చూడడం వల్ల ఆర్థికంగా కూడా లేట్ అయినా సరే, అంటే మీ డబ్బులు రావడం లేట్ అయినా మీకు ధనప్రాప్తి ఉంటుంది. అంతేకాకుండా మీ కుటుంబంలో కూడా సఖ్యత సహకారాలు ఎప్పుడూ మీకు అందుతూనే ఉంటాయి. మీరు పైగా మీకు బాగా పాటలు పాడేవారు కూడా ఉన్నారు. మీరు వాళ్ళకి అవకాశాలు కూడా మీరు బాగా రావడానికి ఈ నెల మాత్రం అవకాశం బాగా ఉంది. అవకాశాలు బాగా వస్తాయి. అంతేకాదండి, మీ గురుడు కూడా 3వ భావంలో ఉండడం వల్ల చంద్రుడితో కలిశాడు. గురు చంద్రుల్లో కలవడం వల్ల గజకేసరి యోగం అని 3rd భావంలో చెప్తుంటాం. అంటే 12వ తారీఖు అంటే యాక్చువల్గా 12, 13 తారీఖులో చంద్రుడు ఉన్నాడు. అంటే గజకేసరి యోగం అంటే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయడము, కొంతమంది ఆభరణాలు కొనుక్కోవడం, బంగారు ఆభరణాలు, వాహనాలు కొనుక్కోవడము, ప్రయాణాలు ఎక్కువ షార్ట్ జర్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ తమ్ముళ్ళని చెల్లెల్ని కలవడానికి వాళ్ళంటే బాగా ఇష్టము, ప్రేమ మీకు మేషరాశి వారికి. బంధుప్రీతి మీకు బాగా ఎక్కువ, చాలా ఇష్టపడుతుంటారు. అంతేకాకుండా మంచి మంచి సలహాలు మీరు ఇస్తూ ఉంటారు. అలాగే మంచి మంచి మీ ఆలోచనలు నలుగురితో పంచుకుంటుంటారు. అది గొప్ప అదృష్టము. అంతేకాకుండా చదువు వలన కూడా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అంటే ఏంటంటే మీరు చదువుకోవడం కోసము దగ్గరగా ప్రయాణాలు చేసి అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మీ తల్లిగారికి కూడా ఆరోగ్యం బాగుంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆవిడ కూడా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు. ఆవిడ కూడా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆవిడ కూడా మీ మదర్ గారి తల్లిగారి ప్రేమ చాలా బాగుంది. అలాగే సంగీతం కూడా విద్వాంసులు కూడా వాళ్ళు జర్నీస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ అవకాశాల కోసము వాళ్ళు దగ్గర ప్రాంత ప్రయాణాలు, అలాగే దూరం కూడా ప్రయాణాలు కూడా వాళ్ళు చేస్తారు కూడా. అయినా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకేంటే పుత్రికా సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు మీ జాతకంలో, మీ రాశిలో ఉన్నాయి. ఈ కేతు ప్రభావం వలన స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అంటే షేర్స్ అంటాం కదా, షేర్ మార్కెట్లో. అంతేకాకుండా రవి శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు. రవి ఒక్కడే బాగున్నాడు. శనీశ్వరుడి దృష్టి ఉంది. అంటే ఏంటంటే నాన్నగారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. చిన్న దెబ్బలు కానీ, అంటే చిన్న ఆపరేషన్ కానీ, లేదా ఫైర్ సంబంధించిన వ్యవహారాలు కానీ మీ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంది. అంటే మీ చుట్టుపక్కల కానీ నాన్నగారికి కొంచెం హెల్త్ బాగుండదు. కాకపోతే ఏంటంటే రవి శనుల కాంబినేషన్ వలన మీకు అంటే జనరల్గా మీకు శత్రువుల వలన కొద్దిగా భయం ఉండడానికి అవకాశం ఉంది. శత్రువులు మీరంటే శత్రువులకి కొద్దిగా కోపంగానే ఉంటారు. అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. అలాగే రోగ సంబంధించిన విషయాల్లోనూ రుణాలు చేయవలసి వస్తుంటుంది మీకు. కాకపోతే ఏంటంటే ఈ వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరిగి తీరుతాయి. అంతేకాకుండా రవి 17వ తారీఖు నుంచి 17th ఆఫ్ దిస్ మంత్ నుంచి అంటే రవి నీచ స్థితిలోకి వస్తున్నాడు. శుక్రుడు నీచలో ఉంటాడు, రవి కూడా నీచలో ఉంటాడు 17వ తారీఖు నుంచి అక్టోబర్ 17. అయినప్పటికీ గురు ప్రభావం వలన రవి నీచత్వం కూడా చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. కుజ బుధులు రవి బుధులు కాంబినేషన్ గురించి చెప్పుకోవాలండి. రవి బుధుల వలన సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారని, మంచి భార్య మంచి భర్త మీకు వివాహాల్లో దొరుకుతారని, వివాహానంతరం కూడా మీ యొక్క జీవితం భాగస్వామితోటి జీవితం బాగుంటుందని జనరల్గా చెప్తూ ఉంటాం మనం. అంతేకాకుండా ఈ రవి బుధులే సూక్ష్మబుద్ధి కలిగి ఉంటారని, వ్యాపారాలు అధికంగా బాగా రాణిస్తారని చెప్తాం. అంతేకాకుండా భార్య భర్త లేక అనురాగం దాంపత్య జీవితం బాగుంటుంది. కుజ బుద్ధుల వలన డాక్టర్స్ బాగుంటారు. డాక్టర్స్ వృత్తిగా ఉన్న వాళ్ళకి కుజ బుద్ధులే మనం చూస్తూ ఉంటాం. కుజ బుద్ధులు రావు కాంబినేషన్ చాలా ఉన్నాయి కాంబినేషన్స్, అవి చూస్తూ ఉంటామండి మనం. గురు దృష్టి ఉండడం వల్ల అవి చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. డాక్టర్స్కి ఆపరేషన్స్ కూడా వాళ్ళు చేసి సక్సెస్ అయి తీరుతారు. అంతేకాకుండా ఈ వారంలో కూడా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బహుశా తీర్థయాత్రలు చేస్తారేమో, బహుశా కొంతమంది అమ్మవారి దర్శనాలు, క్షేత్ర దర్శనాలు, మంచి మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు, స్వామివారు శివుడు కాశీక్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. మీ మేషరాశి వారికి ఏమాత్రమే ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా బాగుంటుంది. ఏదైనా చదువు రీత్యా విదేశ పర్యటన బాగా ఉంటుందండి మీకు. మీరు చేస్తున్న వ్యాపారాలలో కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థలో వాళ్ళకి, అలాగే ఫుడ్ బిజినెస్ చేసేవారికి కూడా
వ్యాపారాలు బాగుంటాయి. వస్త్ర వ్యాపారాలు, బంగారం, వెండి వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. కుజుడు తన ఎగ్జాల్టేషన్ చూసుకోవడం వల్ల మీ ప్రొఫెషనల్గా బాగుంటారు. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉండడము, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా అద్భుతమైన భవిష్యత్తు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి. అదే రాహు ప్రభావం కూడా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. రాహు కారకత్వంలో ఉన్న బిజినెస్లు, కోల్ అంటాము, లేకపోతే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేరు, ఇవన్నీ అంటాం కదండి. మన కొంతమంది అంటుంటాం కదా మనం. అలాగే సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగం, ఇవన్నీ కూడా రాహు కారకత్వాలు. ఫ్లైట్స్, విమాన సంస్థలు పనిచేసే వారికి, విమాన సంస్థలకి కూడా ఈ రాహు ప్రభావం వల్ల కలిసి వచ్చే అంశం చెప్తాం. శని ప్రభావం వక్రగతిలో శని చెడు ఫలితాలే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కష్టపడి పనిచేయండి. ఎందుకంటే మీకు నేటి ప్రమాదం కూడా పొంచి ఉండడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఏవైనా ఈ వారం మొత్తం కూడా కనకదుర్గ అమ్మవారిని కానీ, లక్ష్మీ అమ్మవారిని కానీ కలవ పూలతో దొరికితే కలవ పూలతో పూజ చేయడం వల్ల, అయితే పువ్వులతో పూజ చేయడం వల్ల, ఎర్రటి పుష్పాలైన పర్వాలా చేయడం వల్ల శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ, CMA. సరే, క్వాలిఫికేషన్ అనవసరం కంటే MA ఆస్ట్రాలజీ చెప్తుంటాం. మీ జాతకాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉండాలండి కంపల్సరీగా. జాతకాలే కాదు, మన ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతుంటాను నేను. సో మీకు ఏమాత్రము ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 7075389589, 7075389589. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను షూటింగ్స్లో ఉన్నా, లేదా బిజీగా జాతకాలు చెప్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు మనం 12 రాశుల వారికి పరిహారాల గురించి చెప్పుకుందామండి. పరిహారాలు అంటే ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎవరిని పూజ చేసుకోవాలి, ఏ దేవతను కొలవాలి, మరింత శుభఫలితాలు ఎలా వస్తాయి, ఏ దేవతను కొలవడం వల్ల, దేవుని కొలవడం వల్ల శుభఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 12 రాశులు అంటే మీకు అర్థమైపో ఉంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా అందరూ వస్తారని అర్థం. అందరికీ చెప్పే ఫలితాలు ఏంటయ్యా అంటే, ఈ నెల మొత్తం కూడా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే అమ్మవారు. శుక్రుడు నీచ స్థితిలో ఉండడం అనేది మంచిదే కాదు. ఎందుకంటే అసలు లక్ష్మీయే కదండి మన జోబులో ఉండాలన్నా, మన ఇంట్లో ఉండాలన్నా ధనమే ఉండాలి కదా. మరి అటువంటి శుక్రుడు మరి నీచ స్థితిలో ఉన్నాడంటే మనకి చాలా బాధగా ఉంటుంది కదా. అవునా? శుక్రుడు నీచ స్థితిలో ఉంటే బాధగా ఉంటుంది. మనం ఏం చేయలేం కదా. కానీ ఏం చేయగలం? అమ్మవారిని నిరంతరము కలువ పూలతో పూజించగలము. నిరంతరం అంటే మనకు అవకాశం ఉన్నంతసేపు. అంతేకాకుండా అమ్మవారిని శుక్రవారం కానీ, అంటే అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, లక్ష్మీదేవి కూడా చెప్తున్నారండి. లక్ష్మీదేవిని కలువ పూలతో పూజించవలసిందే మనం చేయవలసింది. అలాగే కనకదుర్గ అమ్మవారిని నిత్య సంతోషి అమ్మవారు కూడా ఉంటారు. వాళ్ళిద్దరిని పూజించడం వలన, అంటే పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, అంతేకాకుండా మనము అంటే మీరు చండీ హోమాలు, మనం అంటే అందరం, నేను కూడా వస్తాను, చండీ హోమాలు చేయించుకోవడం వల్ల ముందర అమ్మవారిని పట్టేసుకోవాలండి. అమ్మ బలం ఉంటే చాలు. అమ్మ ఆశీస్సులు అంటాం సరా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటాం కదా. కనకదుర్గ అమ్మవారి యొక్క దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ ప్లానెటరీ పొజిషన్ యొక్క ప్రభావం చాలా తగ్గిపోతుంది. ఇంకో పాయింట్ అత్యంత మన సూర్యభగవానుడు, వెలుతురిచ్చే సూర్యభగవాన్ కూడా నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు ఆయన. అంటే 17వ తారీఖు నుంచి నీచ స్థితి, అంటే బలం లేకుండా అయిపోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని పూజించాలి ఉంటాయి. గాయత్రి మంత్ర జపం చేసేవారికి, పెద్దలను పూజించేవారికి, అలాగే కొంతమందికి ఏమో బోల్డ్ ఏజ్ హోమ్ అంటారు కదా, వాళ్ళకి మంచి చేస్తాడు. ముఖ్యంగా సూర్య భగవానుడిని ఎర్రని పుష్పాలతోటి అర్ఘ్యం ఇవ్వడం వలన నీరుని, అంతేకాకుండా ఆదిత్య వ్రతం చేయడం వలన, యోగాసనం వేయడం వలన, అలాగే సూర్య నమస్కారాలు చేయడం వలన కూడా సూర్య భగవానుడు మనకి కనికరిస్తాడు. అందుకనే కదా అంటారు కదండి, సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అంటాం కదా. సో సూర్య భగవానుడు నమస్కారాలు కూడా చేసుకోవాలి. సో అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, సూర్య భగవానుడు. తర్వాత 18వ తారీఖుని ధనత్రయోదశి వస్తుంది. ధనత్రయోదశి అంటే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారిని పూజించాల్సిందే. కలువ పువ్వులతోనూ తెల్లని పుష్పాలతోనూ అమ్మవారిని పూజించడం వలన స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అంట చెప్పుకుంటాం. శనివారం పూట అది, పైగా శనివారం పూట కూడా శని త్రయోదశి వస్తుంది 18వ తారీఖునే. సో 18వ తారీఖు త్రయోదశి ఉండడం వలన మనం శనీశ్వరుని ఉన్న దోషాలు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా స్వామివారిని పూజించాల్సిందే. తైలాభిషేకాలు చేయించుకోవడం వలన, శనీశ్వరుడు గుడికి వెళ్ళి
ఆయన ప్రదక్షిణ చేయడం వల్ల 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం మనం. 9, 11 11 చాలా ఇంపార్టెంట్. అంత మాత్రం మీరు కాళ్ళు కడిగేసుకోవాలి, గుళ్ళో ఇంటికి రావాలి, దేవుడిని చూడాలి, ఏం లేదండి. మా గురువుగారు కూడా చెప్తుంటారు, అంటే ఆ గుడి సంప్రదాయం అలా ఉంటే పూజలు చెప్తే కాళ్ళు కడుక్కోవచ్చు. ఎక్కడక్కడ పురాణాలు కూడా ఎక్కడ చెప్పలేదు. మా గురువుగారు కూడా చెప్తుంటారు కాళ్ళు కడుక్కోవాలని. నవగ్రహాలే చూడాలి ఫస్ట్, తర్వాత శివదర్శనం చేసుకోవాలి, తర్వాత ఈశాన్యంలో ఉంటారు ఆయన. సో వీళ్ళందరూ కూడా శనీశ్వరుడు పూజ చేసుకోవడం వల్ల మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. సో అలా అంతేకాకుండా ఈశ్వరుడిని, వెంకటేశ్వర స్వామిని కూడా పూజలు చేసుకోవడం మంచిది. సో ఈ విధంగా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటారో ఆ దేవుడు పూజ చేయండి. కానీ కనకదుర్గ అమ్మవారిని, సూర్యభగవాన్ ఆరాధన మొత్తం ఖచ్చితంగా మనం చేసుకుంటే అత్యంత శుభఫలితాలు ఉండి తీరుతాయి. సో మీ అందరికీ సర్వ సుఖాలు కలగాలని, సంపూర్ణమైన ఆయుర్దాయం, ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.